బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనేక రెస్టారెంట్లో ఉన్న బేల్ రోడ్డులోని 7 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 44 మంది మరణించగా మరో 22 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గురువారం రాత్రి 9:45 సమయంలో మొదటి అంతస్తులోని కచ్చిభాయ్ అనే రెస్టారెంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని క్షణాల్లోనే మంటలు మొదటి అంతస్తును వ్యాపించాయి. అనంతరం ఇతర ఫ్లోర్లకు కూడా అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం సమయంలో రెస్టారెంట్లలో చాలా మంది భోజనం చేస్తున్నారు. మంటలను చూసి వెంటనే మాల్ లోపల ఉన్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ క్రమంలో భవనం మీద నుంచి చాలా మంది దూకి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు పొగకు ఊపిరి ఆడక మరణించారు. ఇంకొందరు కాలి గాయాలతో ప్రాణాలు విడిచారు. ఢాకా అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 13 అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదం నుంచి 75 మందిని రక్షించారు. వారిలో 42 మంది స్పృహ కోల్పోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ అవడమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని, అది మిగిలిన అంతస్తులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు.